హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం డైరెక్టర్ జబర్దస్త్ ఫేమ్ అద్రే అభి అలియాస్ అభినయ కృష్ణ డైరెక్షన్లో రాజ్ తరుణ్ అండ్ కుషితా యాడ్ చేసిన చిరంజీవ మూవీ గురించి చూద్దాం రండి. మొదట కథ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో మన హీరోకి ఒక యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఒక పవర్ వస్తుంది. మరి ఆ పవర్ హీరోకి ఎలా యూజ్ అయింది, ఆ పవర్ని యూజ్ చేసుకుని హీరో ఎలాంటి పనులు చేశాడు అనేదే కథ. ఇది ఒక మూవీ చూసామని ఫీల్ కాకుండా ఏదో ఒక లాంగ్ లెంత్ జబర్దస్త్ స్కిట్ చూసామని అనిపిస్తుంది. స్టోరీ ఏమీ ఉండదు, వెళ్ళదు. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ మీదే మూవీ మొత్తం వెళ్తుంది, స్టోరీ మీద వెళ్ళదు. కొంచెం స్టోరీ కూడా ఉంటే బావుండు అనిపించింది. మూవీ మొత్తం కామెడీగా వెళుతుంది కానీ ఎక్కడ వర్కౌట్ కాదు. యూట్యూబ్ ట్రోల్స్ కూడా తీసుకొస్తారు, కానీ అంత యూజ్ లేదు. అంటే మరీ అంతగా తీసిపారేసేలా ఉండదు, ఓకే అని చెప్పొచ్చు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే, మూవీ స్టార్ట్ అవడంతోనే మనకి కాన్సెప్ట్లోకి తీసుకెళ్తుంది. తర్వాత హీరో ఇంట్రొడక్షన్ ఇవుంటాయి. స్క్రీన్ ప్లే ఎక్కడా స్లో అనిపించకుండా రేసీగానే వెళుతుంది. కానీ కొంచెం స్టోరీ కూడా హెల్ప్ చేస్తే బావుండు అనిపించింది. కానీ మిగిలిన క్యారెక్టర్స్కి కూడా కొంచెం ఇన్వాల్వ్ చేస్తే బావుంటుంది. క్లైమాక్స్ కూడా ఏదో ఎండ్ చేయడానికి పెట్టినట్టు ఉంటుంది, కానీ అంతకుమించి ఏమీ ఉండదు. ఇంక యాక్టింగ్ విషయానికొస్తే, రాజ్ తరుణ్ యాక్టింగ్ బావుంది. మూవీ మొత్తం వన్ మ్యాన్ షోలాగా ఉంది. 1-2 సీన్స్ తప్ప మిగిలిన స్క్రీన్ స్పేస్ మొత్తం వాడేశాడు. హీరోయిన్గా చేసిన కుషితా కూడా బాగానే చేసింది. కానీ తాను ఎందుకుందో తనకైనా తెలిసిందో లేదో తెలియదు. కనీసం సాంగ్స్ కోసం ఉందా అంటే మూవీలో సాంగ్స్ కూడా లేవు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. తన క్యారెక్టర్ లేకపోయినా మూవీ ఇంకో 5 మినిట్ తగ్గుతుంది, కానీ అంతకుమించి ఎలాంటి యూజ్ లేదు. మిగిలిన క్యారెక్టర్స్ ఓకే అనిపించినా వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా రాసుకోలేదనిపించాయి. అంటే కొన్ని ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఎమోషనల్ వైపు వెళ్ళి మనకి వర్కౌట్ కాదులే అని మళ్ళీ కామెడీ వైపు వస్తుంది. క్యారెక్టర్స్లో కంటిన్యూటీ ఉండదు. ఇంకా మూవీలో కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అలాగే వదిలేశారు. అసలు ఆ పవర్ హీరోకి ఎందుకు వస్తుందనేదే చూపించారు. ఇంక ఫైనల్గా చెప్పాలంటే, ఓటీటీలోనే రిలీజ్ చేశారు కాబట్టి ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. మరి ఫ్రెండ్, ఈ మూవీ చూసుంటే మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.